శ్రీకృష్ణులాగా ఉన్నారా? మరి శ్రీకృష్ణుడు సిగరెట్ కలుస్తారా? అల్లుడు గారు ఏమండి నన్ను మోసం చేశారా? మోసం అయ్యో పాపం, నేను ఈ సంబంధం చెడగొట్టి నీ కూతురు ప్రేమించిన వాడిని కాకుండా చేస్తాననగా ఆనాడు అంత నాటకం ఆడారు. నువ్వు చేయమన్న సంబంధమే కదా నేను చేసింది. వాడింది నువ్వు చూస్తే రాధ ఒప్పుకోదేమోనని నువ్వు ఈ నాటకం ఆడుతున్నావని నేను నాటకం ఆడాను. అదే నేను ఆ పాయింట్. ఆ పాయింట్ మా దగ్గర చూపిస్తున్నారా? సరేనండి, ఈ పెళ్లికి నేను ఎందుకు కట్టుబట్టానో ముందు ముందు మీకే తెలుస్తుంది. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే ఓం మాంగళ్యం సంతునాదేన భవతే పదహే పునః అంతే భక్తాయ భవతే వందే మతరకాంగనం ఆంగజభావం తత్వమహాపాంగజభావం కారగృహం కంపెనీ హాట్ సిపాయి ఇద్దరావు. స్వర్గానికి వెళ్ళిన ఈ సిపాయి ఉద్యోగం తప్పట్లేదురా భగవంతుడా. కామాష్ దూరమై చిన్నగా ఉండు. అచ్చా తెలుగు మే బోలో. తెలుగులో బోలు. జీతే రహో గోపి బేటా. జీవించి బతుకురా గోపి బిడ్డ. ఏ హై హమారా బహుమాన్. ఇదే నా బహుమతి తీసుకో. బేటీ రాధా. కూతురా రాధా. దునియా మే పురుషులకి వెళ్ళి ఆడవాళ్ళని రక్షా. ప్రపంచం మీద ఆడవాళ్ళు సేవ చేయడానికి మగవాళ్ళని పుట్టించాడు. అచ్చా బేటా కొడుగా ఏ ఉపయోగ కరో. ఇది ఉపయోగించు. జా జా వెళ్ళు. చిన్నదినది బాగుంది బావా. బట్టలు పాడైపోతాయి. ఇది ఫ్లిట్టింగ్ అదే ఫస్ట్ క్లాస్ పన్నీర్. బావా ఏమిటి గోల? మీ ఆలుమూడల సరసాలు ఊరంతా వినాలా? ఊరంతా వినేది వింటూనే ఉన్నారు. మా బోటి నీటి పాములు ఊరికే బయట తిరుగుతాయి. కాటు వేసే విషనాగులు కంటికి కనిపించకుండా కథ నడుపుతాయి. కళ్ళు తెరిచి చూడు, బాగా ఆలోచించి చూడు, అప్పుడు తెలిసి ఎవరు ఆడినారు. నాకు ఆయాసంగా ఉందయ్యా, నేను మేడం ఎట్లు దిగలేను బాబు. సరే అయితే నేను వెళ్ళదు. బాగుంది, నా పెళ్లికి నేనే వెళ్ళాలా అన్నట్టుంది నీ సంగతి. నవ్వు నవ్వు, సంతోషం సగం బలం. నవ్వు. అక్కయ్య నువ్వు ఎక్కడ ఉన్నాడు బావా? వదిన రావడం లేదు బావా. మోటి బలం పోదా. మళ్ళీ పూలు కళ్ళకు చెప్పు. ఊరంతా అన్ని అలంకరించుకుంటే ఆ క్షీరసాగర మదనం ఇప్పుడు ఆ సముద్ర గర్భంలో నుంచి సాక్షాత్కరించే శ్రీ మహాలక్ష్మిలా ఉంటుంది మా వదిన. పోవయ్యా, నీ తిరిగి మాత్రం నువ్వు. రేపు పుడతాడుగా వాడు నాకంటే చిరిపోడు అవుతాడు. అలాగే చూస్తూ ఉండు. Ladies and gentlemen, and ladies, men, today a great program, Bhagavan Natyam, no, Bharatanatyam, very emotional, emotional. Acha, తెలుగు చెప్పేస్తానండి. సభాసదులారా, ఇవాళ ఈ శాంతి నివాసం చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోష సమయంలో మా అత్తగారు భరతనాట్యం ఆడుతుంది. మా అత్తగారు భరతనాట్యం ఆడేటి మా చేత ఆడించేస్తుంటాను. మా అత్తగారు నా భార్య. మా అత్తగారు నా భార్య కదండి, మా అత్తగారు నా భర్తకి క్షమించండి, మా అత్తగారు నా భార్య కలిసి ఈ మాటలు
నన్ను మీతో చెప్పున్నారు. చెప్పాను. ఇట్లు మీ సింహాన్ని నేను. నమస్తే. వస్తాను. నమస్తే. సరే నమస్తే. సారీ రాజీ. ఇది కారా విమానమా? పోదా, ఇంటికి పోదా. వన్ మినిట్. చీకట్లో కూర్చున్నాడు. నా మనసు చీకటి, ఈ జీవితమే కాదు చీకటి. చదువుకున్నవాడు, ఒక పెద్ద సంస్థ యజమాని, నువ్వు కూడా ఇలా సహనాన్ని కోల్పోతారా రాజు? నా పరిస్థితుల్లో ఆ పరమేశ్వరుడైనా సహనంతో ఉండలేడు రాగిని. కట్టుకున్న వాళ్ళంతా కత్తి కట్టి దోహం తలపెట్టినప్పుడు ఆ వ్యక్తి జీవితం ప్రత్యక్ష నరకం. అంతకంటే వాడు మరణించడమే మేలు రాగిని. జ్వరం తగిలిన వాడికి నేను కూడా చేదుగానే ఉంటుంది. అది తాత్కాలికమైన వ్యాధి లక్షణం రాజు. కాదు, ఇది శాశ్వతమైన హృదయావేదన. నా కొంపలో హాలాహలం పొందిపోతుంది. ఈ పరభాగ్యం ఎవరూ భరించలేరు రాగిని. చూడు రాజు, నువ్వు పోగొట్టుకునే జీవితాన్ని తిరిగి నీకు అప్పగించే భారం నాది. రాగిని, ఈ మాటలు మనస్ఫూర్తిగా అంటున్నావా? ఈ అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. నా మాట నమ్ము. నాలాగే అది అపశృతి పలుకుతుంది కదా. అక్క చక్కగా శృతి చేసి నాద బ్రహ్మను సాధించగలరు. తమరు హాయిగా కాఫీ తీసుకుంటారు. తుషార శీతల సరోవరాన అనంత నీరవ నిశీధిలోన ఈ కలువ నిరీక్షణ నీ కొరకే రాజా వెన్నెల రాజా. నా జీవితానికి ఎప్పటికైనా ఆనందం దక్కుతుందంటావా రాగిని? నా మాట ఎప్పటికైనా దక్కించుకుంటాను రాజు. క్షీణించిపోయే ఈ దీపాలు నచ్చింత నేను పెట్టే భారం నాది. థ్యాంక్స్. వెళ్ళొస్తాను. ఇంటికేనా? ఆ ఇంటికి నాకు ఇంత సంబంధం లేదు. మరి రేపు ఉదయం తప్పకుండా వచ్చి దర్శనం చేసుకుంటాను. ఇంకెప్పుడు ఇలాంటి అఘాయిత్యం చేయనని వాగ్దానం చేయి. అదే నీ ఆజ్ఞ అయితే. అలాగే. గుడ్ నైట్. ఏమిటక్క ఇదంతా? ఆపద్దాను. అంతకంటే ఇప్పుడు ఏం చెప్పనించింది? ఎవరు? అల్లుడు గారా? రండి రండి, కూర్చోనైనా. నేనున్నానుగా, ఏం భయం లేదు. ఇదిగో ఒక్కసారి ఇలా రండి. అయ్యో అమ్మాయిని ఎప్పుడు తీసుకొస్తాడో అడగండి. అతనిడిగే లాభమే. ఇంకా ఆడుకుని కూడాడు. నా పాయింట్ చూస్తే ఇది వాళ్ళ అమ్మనట్టుకోవాల్సిన విషయం. ఆ పాయింటే అడగమంటున్నా. నా పాయింట్ ఏదో నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురాకు. కాఫీ తీసుకోండి. అక్కలేదండి, ఇప్పుడే తాగొచ్చాను. అయ్యో అదేమో అయినా కాస్త తీసుకో. ఈ ఆవిడ మీకోసం స్వయంగా కలిపింది.
ఓహో పడుచు భార్య ఆజ్ఞ పాటించక తప్పుతుందా మీరు తెలుసుకోలేదని మీ మీద కారాలు మిరియాలు నూరుతుంది ఇదే ఎదురు తెలుసు కొత్త జీవన మర్యాద ఇదేనా ఇక ఈ చిట్ట ఎలా పనిచేస్తుందో చూడండి అవరే ఇది పైకి వద్ద నేను సైడ్ చేస్తుంది విన్నాను సచ్చా నువ్వు సాగమని తగ్గబడను ఇప్పటికైనా తెలిసిందా తొందరగా నన్ను ఈ నాటకం మీద తీసుకెళ్ళిపోతారా లేదా ఓహో నా 100 మంది వేరే కూర్చొని సాధి ఒకటా అయితే సాగండి సాగుతాను